తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్తో కదులుతోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్లు తేల్చే అంశం చివరి అంకానికి చేరింది. ఫిబ్రవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చించి అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభలో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందించారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కు నివేదిక సమర్పించారు. అధికారులు అందించిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే 50 రోజుల పాటు కొనసాగింది. ఇందులో తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత వివరాలను సేకరించారు. మొత్తం 3,889 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 96.9% కుటుంబాలను సమీక్షించారు. 3,54,00,000 మంది ప్రజల వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలోని 3.1% మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదు అని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 46% మంది బీసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సామాజిక న్యాయం కోసమే కులగణన సర్వే చేశాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో ఇలాంటి సర్వే ఎక్కడా జరగలేదు అన్నారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీలో కులగణన నివేదికకు ఆమోదం లభిస్తుంది అన్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం 10 గంటలకి కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ కేబినెట్ లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. అన్ని వర్గాల సంక్షేమం కోసమే కులగణన సర్వే చేపట్టాము అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం సర్వే చేయలేదు అన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే సర్వే పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు మంత్రి పొన్నం. డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. అనేక ఒడుకుతుడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇవాళ పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది. కులగణన సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తించే దిశగా వినియోగించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.